హాయ్ అండి. ఇదిగో ఈరోజైతే ఊతప్పం చేద్దామని దోశ పిండి తీసుకున్నా. ఇది దోశకు పట్టిన పిండే, ఊతప్పకని పట్టలేదు. ఊతప్పంకైనా పిండి పట్టుకోవచ్చు, కానీ నేను ఇది దోశకు పట్టిన పిండే. ఈ పిండితోటే చేద్దామని చేస్తున్నా. ఈ అప్ప కొంతమంది అప్ప వేసుకున్నాక పైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెటు వేసుకుంటారు. నేను ఇదైతే పిండిల్నే కలుపుదామని కలుపుతున్నా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఎవరిష్టం వాళ్ళు ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటేనే పిండిలో కలిసిపోయి మంచిగా ఉడుకుతాయి. అన్నీ ఆ పైన జల్లినవన్నీ ఇటిని అటిని ఊడిపోతాయి, చక్కగా ఉడకవు. అందుకే ఈ పిండిలో కలిపి వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కొత్తిమీర, ఉల్లికాడలు, ఇదొక్క ఆలు పచ్చిదే ఇట్లా తురుము చేసుకున్నా. ఈ తురుము కూడా చేసుకుంటే ఇందులో ఉడికితే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఇది కూడా ఇందులో కలుపుకుందాము. కాకుంటే మంచిగా ఉడకనియాలి, ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది. ఇదంతా కూడా కలుపుకుందాము. మనం ఆలుగడ్డతో ఏది చేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది. క్యారెట్ లేదు నా దగ్గర, వేద్దామంటే క్యారెట్ అయినా వేసుకోవచ్చు, టమాటా అయినా వేసుకోవచ్చు. కానీ టమాటా నేను వేయలేదు, ఉన్నది. కానీ కొంచెం పసుపు వేసుకుందాము లైట్గా. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఇదంతా కూడా కలుపుకుందాము. ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఇట్లా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇది వేడైనాక కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకుందాము. ఈ మందం ఉంచుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. పైన కొంచెము ఆయిల్ వేసుకొని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూద్దాం ఒకసారి మూత తీసి. ఇదిగో ఇట్లా మంచిగా ఉడకాలి. రెండో సైడు తింపేసుకుందాము. ఈ రెండో సైడ్ కూడా మంచిగా ఉడకాలి, ఎందుకంటే మనము
ఆలుగడ్డ పచ్చిది వేసినాం కదా తురుము, ఈ పచ్చిమిర్చి అయినా ఉల్లిపాయ అయినా ఈ ఆలైనా ఇదంతా కూడా మంచిగా ఉడకాలి. ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకుంటేనే ఇట్లా మంచిగా ఉడుకుతుంది. టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది. ఈ సైడ్ అయితే ఎట్లా ఉడికిందో కాలిందో మంచిగా ఇట్లా, ఆ సైడ్ కూడా అట్లే ఉండాలి. రెండో సైడ్ కూడా ఇట్లా కాలినప్పుడే మంచిగా ఉంటుంది. సైడ్కి పడ్డది కదా కొంచెం మంచిగా పైన కరకర మంచిగా లోపల మెత్తగా మంచిగా ఉంటుంది. చూద్దాం రెండో సైడు సేమ్ ఇట్నే కాలిందా చూద్దాము. ఇదిగో ఈ రెండో సైడ్ కూడా ఇట్లే ఉండాలి. చూసిరు కదా మెత్తగా ఎంత బాగుందో. స్టవ్ ఆపేసుకుందాము. ఈ ఊతప్పము ఇట్లా వేసుకున్నప్పుడే చాలా టేస్ట్గా కమ్మగా రుచిగా ఉంటుంది. ఇది చూస్తేనే కనిపిస్తుంది కదా మనకు టేస్ట్గా ఉంటుందని. చూడడానికి ఉండడం కూడా టేస్ట్గానే ఉంటుందండి. ఇట్లా చేసుకుంటే పైన చల్లడం కాదు, అన్నీ ఈ పిండిలో కలిపి వేసుకోవాలి. వేసుకుంటేనే ఇట్లా మంచిగా ఉడికి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. నేనైతే ఇట్నే చేస్తా, ఇంకా నాకు నచ్చినట్టు నేను చేస్తా. ఎందుకంటే నచ్చినట్టు అంటే మనం తినేలాగా కూడా ఉండాలి. నచ్చినట్టు చేయడం కాదు, నలుగురు చూసినా మంచిగా ఉందనుకోవాలి, ఇష్టపడాలి. ఇట్లా చేసుకుంటే బాగుంటుందని మనం తింటే కూడా టేస్ట్గా కమ్మగా ఉండాలి. చూసారు కదా, ఇదైతే ఇట్లా చేసుకోవాలి ఊతప్పము. ఇదిగో చాలా టేస్ట్ అయిన ఊతప్పం చూసారు కదా. ఇదిగో లోపల సుతా మంచిగా ఉడికుంటుంది. ఇట్లా కరకర ఇట్లా ఉంటుంది మంచిగా, లోపల మెత్తగా పైన మంచిగా కరకర. ఇదిగో చూసారు కదా. ఈ పల్లి చట్నీతో అయితే ఈ ఊతప్పం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటో చట్నీ అయినా తినొచ్చు, పల్లి అయినా తినొచ్చు, మీ ఇష్టము. నేనైతే ఈ పల్లితోటి తిందామని చేసిన. ఇదిగో చూసారు కదా. ఇదిగో అయిపోయింది చేయడం అయితే. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో కలుద్దాము. ఈరోజైతే ఈ వంట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని నేను పెట్టిన ప్రతి ఒక్క వంట కూడా చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి మర్చిపోకుండా. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము.